సర్వలోకనాథుడైన సర్వేశ్వరునికి నా హృదయపూర్వక స్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన సర్వాధికారి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వద్దురేని, నేను మీ మనవి ఆలకింతును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకిస్తున్న వాగ్దానం ఏమిటి అనగా, నీవు నాకు మొరపెట్టినప్పుడు, నీవు నాకు ప్రార్థన చేసినప్పుడు నేను నీ మనవి ఆలకిస్తాను అని చెప్తూ ఉన్నారు. అయితే నీవు ప్రార్థించటలేదా నేస్తమా? దేవుని సన్నిధిలో మొరపెట్టుటలేదా? ఎందుకని? దేవుడు నీకు అక్కరలేదు, దేవుని సహాయము నీకు అక్కరలేదు అని నీవు త్రోసివేస్తూ ఉన్నావా నేస్తమా? దేవుని సహాయము లేకుండా ఒక్క క్షణము కూడా నీవు జీవముతో బ్రతకలేవు. ఎందుకంటే తన జీవమునిచ్చి, తన ఊపిరినిచ్చి దేవాది దేవుడు నిన్ను జీవింపచేస్తూ ఉన్నారు. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. 13వ వచనంలో దేవాది దేవుడు చెప్తూ ఉన్నారు. కనుక నీవు పూర్ణ మనస్సుతో దేవుని సంగతులను గూర్చి విచారణ చెయ్యి, దేవునిని వెదకు, దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీ మొర వింటానని నీతో చెప్తూ ఉన్నారు నేస్తమా. ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థించు, ఒక్కసారి దేవునికి మొరపెట్టు. ఎన్నెన్నో ప్రయత్నములు చేశావు, ఏమేమో స్థలముల చుట్టూ తిరిగావు. ఒక్కసారి సర్వలోకనాథుడైన, సర్వసృష్టికి కారణభూతుడైన ఆ సర్వేశ్వరుని పాదముల చెంత ప్రార్థించు నేస్తమా. దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నారు. నీ మనవి ఆలకిస్తాను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. కనుక నీవు ప్రార్థన చెయ్యి. ప్రార్థన ఆలకించే దేవుడు నీ పక్షాన ఉన్నారు. నీవు తండ్రి అని పిలిస్తే పలికే దేవుడు నీ పక్షాన ఉన్నారు నేస్తమా. నీకు తన వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. మనఃపూర్వకముగా ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి, మొర్రపెట్టు. నీ అవసరతలు ఆయన పాదముల చెంతపెట్టు. నీ కన్నీటిని, నీ దుఃఖమును, నీ చింతను సమస్తమును కూడా ఆయన పాదముల చెంత విడిచిపెట్టు నేస్తమా. దేవుడు నీకు సమాధానమునిస్తారు. ఆలకిస్తాను అని చెప్పిన దేవుడు, ఆలకించిన దేవుడు నీకు సమాధానం ఇవ్వక మానునా? తప్పకుండా నీ బ్రతుకులో ఆయన శాంతిని, సమాధానమును, ఆయన ఐశ్వర్యమును, ఆయన సమస్త ఆశీర్వాదములను నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ఆయన అనుగ్రహ ఐశ్వర్యములు నీవు మెండుగా పొందుకో. సంతోషముతో, సమాధానంతో జీవించు. దేవుడు తప్పక నీకు అనుగ్రహిస్తారు. ప్రార్థించుట నీ పని, నీ ప్రార్థనకి సమాధానమునిచ్చుట ఆయన పని. దేవుడు నీకు వాక్కునిచ్చారు కనుక మనపూర్వకంగా వేడుకొనేస్తమా. ఆయన మేలులను పొందుకో. దేవుడి నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సర్వలోకనాథుడైన సర్వేశ్వర, మీ పరిశుద్ధ పుణ్యపాదములకు సహస్రకోటి నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము తండ్రి. నాయన, మీ బిడ్డ ప్రార్థించినప్పుడు మీ బిడ్డ విజ్ఞాపన మీరు ఆలకించి, మీ మేలులతో హృదయమును తృప్తిపరిచి నెమ్మది గలవానిగా జీవింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. నాయన, ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. నాయన, యవనస్తులందరికీ సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి తండ్రి. నాయన, మీ బిడ్డ చేస్తున్న ప్రయాణములో తోడుగా ఉండి ముందు వెనకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వాధికారి అయిన దేవాది దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.